నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత దంపతులు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించిన అబద్ధమాడి చూడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1977 జూలైలో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. బాబాకు శ్రీనివాస్ వ్యవహారం నచ్చలేదు. వాల్తేరులో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి శ్రీనివాసు తదేక దీక్షతో పేపర్ చదివేస్తున్నాడు. ట్రైన్ అప్పుడే తుని చేరబోతోంది, కానీ శ్రీనివాస్ పేపర్ చదవటం పూర్తి కాలేదు. నేరకపోయి నీతో బయలుదేరాను, ఓ కాలక్షేపం లేదు, పాడు లేదు, పేపర్ ముందేసుకుని కూర్చున్నావు అన్నాడు బాబా చిరాగ్గా. ఏమిట్రా నీ గోల? ఎప్పుడు పేపర్ చదవని వెధవి, అందులో మజా నీకని తెలుస్తుంది. ఎప్పుడో ఇలా ట్రైన్ ఎక్కినప్పుడు తప్పితే తీరుబడిగా పేపర్ చదివే అదృష్టం నాకు మాత్రం ఎక్కడుంది అన్నాడు శ్రీనివాసు. పేపర్ చదవటం అదృష్టం అంటావా? నీకు తెలుసో తెలీదో, ఒక ప్రముఖ ఇంగ్లీష్ రచయిత న్యూస్ పేపర్స్ చదవటం గురించి ఏమన్నాడో తెలుసా? ఏ పుస్తకము చదవని వాడు కూడా నిత్యం న్యూస్ పేపర్స్ చదివేవాడి కంటే మెరుగు అన్నాడు. ఆహా, ఈ ప్రపంచంలో అన్నింటినీ సమర్థిస్తూ అన్నింటినీ విమర్శిస్తూ సామెతలున్నాయి. వారి వారి అభిరుచుల్ని బట్టి ఆయా సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు అని తీసి పారేశాడు శ్రీనివాసు. ఛాలెంజ్రా, నువ్విప్పుడు పేపర్లో చదువుతున్న వార్తల్లో ప్రతి ఒక్కదాని గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసునని రుజువు చేస్తాను అన్నాడు బాబా. బాబా వార్తాపత్రికలు బొత్తిగా చదవని బాపతి కాడు. క్రీడారంగం అతని అభిమాన పేజీ, మిగతావన్నీ హెడ్లైన్స్ చూస్తాడు. ఇప్పుడు తను చేసిన ఛాలెంజ్ తన ప్రతిభ ప్రదర్శించాలనే ఉద్దేశంతో చేసింది కాదు. కాసేపు శ్రీనివాసుని పేపర్ చదవకుండా ఆపి కబుర్లలో దింపాలని అతని ఉద్దేశం. బాబా మాటలకు శ్రీనివాసుకు పౌరుషం వచ్చింది. అతను రాజకీయపరమైన కొన్ని వార్తల గురించి అడిగాడు. వాటికి బాబా తనకు తెలిసినవి, తోచినవి, కల్పించినవి చెప్పాడు. నిజంగానే అతనికి శ్రీనివాస్ కంటే ఎక్కువ తెలుసుననిపించేలా మాట్లాడాడు. బాబా తెలివైనవాడు, చాలాకీ అయినవాడు. అతనికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. దూరపు బంధువుల ఇంట్లో ఉండి మెట్రిక్ అనిపించుకున్నాడు. టైపు, షార్ట్ హ్యాండ్ వచ్చును. అతనికి ఉద్యోగం లేదు. ఏ రకం పని చేయటానికైనా అతనికి నామోషి లేదు. డబ్బు కోసం అతను హోటల్లో సర్వింగ్ చేశాడు. బస్టాండులో బరువులు మోశాడు. మధ్య మధ్యలో ఓ ఉద్యోగానికి అప్లికేషన్ పడేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అతనికి రాజమండ్రిలో ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి ఇంకా 2 రోజుల టైం ఉంది. కానీ ప్రస్తుతం అతను వాల్తేరులో ఓ 10 రోజుల నుంచి శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్నాడు. బస్టాండులో బాబా పరిస్థితి చూసి శ్రీనివాస్ అతన్ని తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. శ్రీనివాస్ బాబాకు హై స్కూల్ స్నేహితుడు. శ్రీనివాస్ మధ్యతరగతి బాబుల బిడ్డ, బుద్ధిమంతుడు. తన చదువు పుస్తకాలు తప్ప రెండొక ప్రపంచం అతనికి తెలియదు. 2nd ఫారం నుంచి 4th ఫారం వరకు వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. బాబాది 4th ఫారం పరీక్ష పోయింది. వెంటనే అతని బంధువు చదువు మానిపించి మెట్రిక్ కట్టించాడు. మెట్రిక్ 6వ ప్రయత్నంలో పాస్ అయ్యాడు బాబా. ప్రతి వార్త గురించి తనకంటే బాబా ఎక్కువగా ఏకరువు పెడుతూ ఉంటే శ్రీనివాస్కు పౌరుషం వచ్చేస్తోంది. తేలిగ్గా ఊడికిపోయే స్వభావం అతనిది. అందుకని అడ్డమైన వార్తల గురించి బాబాని ప్రశ్నించసాగాడు అతను. అలా మాట్లాడుతూ ఉండగా గజదొంగ గంగన్న వార్త వచ్చింది. అది సరే, గజదొంగ గంగన్న గురించి నీకేం తెలుసో చెప్పు అన్నాడు శ్రీనివాస్. బాబా నవ్వి, ఈ మాత్రానికే పేపర్ చదవాలా? అతగాడు ఒక్కడు ఒక్క రాత్రిలో 10 మంది నగల వర్తకుల ఇళ్ళు దోపిడీ చేశాడు. ఈ సంగతి దేశమంతా తెలుసు అన్నాడు. అంతేనా నీకు తెలిసింది అన్నాడు శ్రీనివాస్. ఇంకా తెలుసు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. కానీ అతను దోచిన సొమ్ము మాత్రం ఇంతవరకు ఎవరికీ దొరకలేదు. పోలీసులు శత విధాల ప్రయత్నించి కూడా గంగన్న చేత ఏమీ చెప్పించలేకపోయారు అన్నాడు. ఇంతేనా తెలిసింది నీకు అన్నాడు శ్రీనివాస్. ఒక్క క్షణం కూడా తటపటాయించకుండా, గంగన్న ఆ సొమ్ము ఎక్కడ దాచాడో కూడా నాకు తెలుసు. గంగన్న తర్వాత ఈ ప్రపంచంలో ఆ విషయం తెలిసిన వాడిని నేనొక్కడినే అనుకుంటాను బహుశా అన్నాడు బాబా. అంతేనా అనబోయి ఆగిపోయాడు శ్రీనివాస్. బాబా అన్న మాటలకు అతడు తెల్లబోయాడు. క్షణం తర్వాత తేరుకుని కోయ్ కోయ్ అన్నాడు. కోతలు కాదు, నేను నిజమే చెప్తున్నాను అన్నాడు బాబా. ఇంపాసిబుల్ అన్నాడు శ్రీనివాస్. నువ్వు నమ్మకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ దోపిడీ జరిగిన మర్నాడు అనుకోని విచిత్ర పరిస్థితుల్లో
గంగన్న నేను కలుసుకున్నాం అన్నాడు బాబా. శ్రీనివాస్ ముఖంలో అనుమానం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే నీకు కర్మ ఏంటి, హాయిగా సొమ్మంతా అనుభవించచ్చుగా అన్నాడు. నాకేమీ అభ్యంతరం లేదు, కానీ అదంతా నగల రూపంలో ఉంది. మార్చుకోవటం నా బోటివాడి వల్ల కాదు. తర్వాత రెండో భయం ఏమిటంటే, గంగన్నను వదిలిపెట్టారంటే అతగాడు తిన్నగా వచ్చి నా మీద పడతాడు. అందులో పూచిక పుల్ల కూడా ముట్టుకొనని వాగ్దానం చేశాను. నా వాగ్దానం నిలబెట్టుకుంటే తిరిగి వచ్చాక తనే సగం వాటా ఇస్తానన్నాడు. నిలబెట్టుకోకపోతే ప్రాణాలు తీస్తానన్నాడు. అంతా బాగానే ఉంది. అయితే గంగన్న సొమ్ము ఎక్కడ దాచాడంటావు అడిగాడు శ్రీనివాసు. అమ్మో, అది చెప్పకూడదు, గోడలకి చెవులుండొచ్చు అన్నాడు బాబా. అతను ఆ మాటలన్న సమయానికి ఈ మాటలను శ్రద్ధగా వింటూ పై బెర్తు మీద కూర్చున్న ఒక మనిషి చటుక్కున బెర్తు మించి క్రింద కురికాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతనికి పెద్ద మీసాలున్నాయి. నల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు వేసుకుని ఉన్నాడు. వయస్సు 30 సంవత్సరాలకు మించి ఉండదు. అతను బాబా వైపు చూసి పలకరింపుగా నవ్వి బాబా ఎదుటి సీట్లో ఖాళీ చేసి కూర్చున్నాడు. ఇంకా పెళ్లి వాయిదా వేయటానికి వీల్లేదు అంది యమున. ఏం అన్నాడు చంద్రభాను. నువ్వు తండ్రివి కాబోతున్నావు అంది యమున. పెళ్లి కాకుండా ఆడది తల్లి అవుతుందేమో కానీ మగవాడు తండ్రి కాలేడు అన్నాడు. కానీ నువ్వయ్యావు. చంద్రభాను నవ్వి నేనేనని ఏమిటి సాక్ష్యం అన్నాడు. నువ్వే సాక్ష్యం అంది యమున. నా సాక్ష్యాన్ని నువ్వు నమ్మే పక్షంలో నేను చెప్పేది ఇది. నేను నిన్ను ప్రేమించిన మాట వాస్తవం, కానీ ఎన్నడూ హద్దు మీరలేదు. నీ ప్రవర్తన సరైనది కాదని ఈరోజే తెలిసింది కాబట్టి నీకు నాకు ఈ రోజు నుంచి ఇంకే సంబంధము లేదు అని చంద్రభాను క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. యమున కదలలేక అక్కడే అలాగే ఉండిపోయింది. చంద్రభాను అసలు స్వరూపం గురించి జానకి చెప్పింది నిజమేనన్నమాట. అదృష్టవశాత్తు నిన్న తను జానకిని కలుసుకున్నప్పుడు తన ప్రేమ వ్యవహారం చెప్పింది. జానకి ఆశ్చర్యపడుతూ ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నది చంద్రభానునా అంది. ఏం అంత ఆశ్చర్యం అడిగింది తను. వాడు పరమ నీచుడు, మోసగాడు. ఇప్పటికి 4-5 ఆడపిల్లలనైనా వాడు మోసగించి ఉంటాడు. వివరాలు నన్ను అడగొద్దు. రేపు కలుసుకున్నప్పుడు తల్లిని కాబోతున్నానని చెప్పు. వాడి నిజస్వరూపం బయటపడుతుంది అంది జానకి. ఇప్పుడు చంద్రభాను నిజస్వరూపం బయటపడింది. ఇంతవరకు దేవుడు తనను కాపాడాడు, కానీ ఇక ముందు తనను తనే కాపాడుకోవాలి అనుకుంది. కానీ యమున మనసు బాగోలేదు. ఆమె చంద్రభానును మనసారా ప్రేమించింది. అతని మాయమాటలు నమ్మింది. తన కన్నె వయసు అర్పించింది. ఇప్పుడు అతను మోసగాడని తెలిసిపోయింది. కాసేపు ఆగి లేచి యమున ఇంటికి వెళ్ళింది. గుమ్మంలోనే ఉరిమి చూసే కళ్ళతో తండ్రి కనిపించాడు. ఆమె లోపలికి రాగానే తలుపులు వేసి అయితే నేను తాతను కాబోతున్నానన్నమాట అన్నాడు. యమున తెల్లబోయింది. ఆమె నోట మాట రాలేదు. మీరిద్దరూ పార్కులోకి వెళ్ళటం నేను చూశాను. విషయం తెలుసుకుందామని మీకు తెలియకుండా వెనకాలే వచ్చాను అన్నాడు రమణారావు. కసితీరా తండ్రిని తిట్టనిచ్చి అప్పుడు నెమ్మదిగా వివరాలు చెప్పింది యమున. తను తల్లిని కాబోతున్న విషయం అబద్ధమని చెప్పింది, కానీ కాలు జారిన సంగతి మాత్రం ప్రత్యేకించి చెప్పలేదు. కూతురు చేసిన తప్పు ప్రమాదానికి ఇంకా దారి తీయలేదని తెలియగానే రమణారావు ముఖంలో సంతోషం కనపడింది. వాడు ఆ చంద్రభానుగాడు కామయ్య కొడుకు కాదు అన్నాడు. తలాడించింది యమున. రమణారావు అంటే ఏమిటో కామయ్యకు చెబుతాను అంటూ అక్కడి నుంచి కదిలాడు రమణారావు. ఓహో, ఆ ఇంటర్వ్యూకా మీరు బయలుదేరారు అన్నాడు మీసాలు అతను చిన్నగా నవ్వుతూ. మీరు ఆ ఇంటర్వ్యూకేనా అన్నాడు బాబా నీరసంగా. ఆ ఇంటర్వ్యూకే కానీ ఉద్యోగానికి కాదు, అభ్యర్థులను ఎన్నిక చేయటానికి అన్నాడు మీసాలు అతను హుందాగా. బాబాకు అర్థమైపోయింది. అతను క్షణంసేపు మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తోచలేదు. చూడగానే తెలుస్తోంది ఈ మీసాలు పెద్ద హోదాలో ఉన్నాడని. అయితే ముఖమే అంత నచ్చుబాటుగా లేదు, విలన్లా ఉన్నాడు. కానీ మీసాలు తలుచుకుంటే తనకు ఉద్యోగం వస్తుంది. వస్తే తన జీవితమే మారిపోతుంది. ఇంతలో రైలు కడియం దాటుతోంది. వచ్చేస్తుంది రాజమండ్రి అన్నాడు శ్రీనివాస్. సార్, ఎలా చెప్పాలో నాకు చేత కాదు. సూటిగా అడిగేస్తున్నందుకు మన్నించండి. నాకు ఆ ఉద్యోగం వచ్చేలా మీరు చూడాలి అభ్యర్థించాడు బాబా. మీసాలు నవ్వుతూనే, మీరు అలా అడగటంలో తప్పు లేదు.
నేనే స్వయంగా నా గురించి చెప్పకపోతే మీరు నన్నేమీ అడిగి ఉండేవారు కాదు. కానీ ఉద్యోగం ఇవ్వటం ఒక్క నా చేతుల్లోనే లేదు. ఇంటర్వ్యూ బోర్డులో శంకర్రావు గారని ఒక చండశాసనుడున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పని వాడికి ససేమిరా ఉద్యోగం ఇవ్వటానికి వీల్లేదంటాడు. ఎటొచ్చి కాస్త ముందుగానే ఆయన్ను కలుసుకొని కష్టం చెప్పుకుంటే మనిషి కరుగుతాడు. తనేం ప్రశ్నలు అడుగుతాడో చెబుతాడు. నేనిప్పుడు శంకర్రావు గారింటికే వెళ్తున్నాను. మీరు కూడా ట్రైన్ దిగగానే నాతో పాటు బయలుదేరొస్తే మిమ్మల్ని ఆయనకు పరిచయం చేస్తాను అన్నాడు. నాతో ఎందుకు బయలుదేరానా అని ఏడ్చావు, ఇప్పుడు చూడు నీ రొట్టె విరిగి నేతిలో పడింది అన్నాడు శ్రీనివాస్. బాబా మాట్లాడలేదు. అతని మనసు నిండా సంతోషమే. ఇప్పుడు మీసాలకు థ్యాంక్స్ చెప్పాడు. స్టేషన్లో దిగి బయటకు రాగానే వీళ్ళ ముగ్గురిని రిక్షా వాళ్ళు చుట్టేశారు. ప్రకాష్ నగర్ అన్నాడు మీసాలు ఒక రిక్షాలో కూర్చుంటూ. అతని పక్కనే బాబా కూర్చున్నాడు. శ్రీనివాస్ ఇల్లు స్టేషన్కు దగ్గరలోనే ఉంది. బాబాకు సంబంధించిన ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని తన బ్రీఫ్ కేస్ చేతితో పట్టుకుని శ్రీనివాస్ రోడ్డు మీదకు నడిచాడు. రిక్షా ఇన్నీస్పేట వరకు వచ్చాక మీసాలు, అన్నట్టు మనం ఇప్పుడు వెళ్ళవలసింది శంకర్రావు గారి ఇంటికి కాదు, అలవాటు ప్రకారం బంధువులు ఉండే పేట చెప్పేశాను అని బాబాతో చెప్పి ఆ డబ్బులే ఇచ్చేస్తాను, రిక్షా 3 లాంతర్ల జంక్షన్ దగ్గర ఆఫ్ చేసేయి అన్నాడు రిక్షావాడితో. రిక్షా 3 లాంతర్ల జంక్షన్ దగ్గర ఆగింది. అక్కడ నుండి పక్క సందులోకి తీసుకుపోయాడు బాబాని మీసాలు. ఆ సందులో ఒక చిన్న పెంకుటిల్లు ముందర ఆగి తలుపు తట్టాడు మీసాలు. తలుపు తీసిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు బాబా. మనిషి లావుగా బలంగా ఉన్నాడు. నున్నగా గీసిన గుండు, తన పక్కనున్న వ్యక్తి కంటే పెద్ద మీసాలు, ఎర్రని కళ్ళు, చూపులు భయంకరంగా ఉన్నాయి. చొక్కా వేసుకోలేదు. పువ్వులు లుంగి దాన్ని పటకా బెల్ట్తో బిగించాడు. మీసాలతో పాటు అతను లోపలికి అడుగుపెట్టాక ఈయన శంకర్రావు అన్నాడు మీసాలు. బాబా చుట్టూ చూశాడు. ఆ గుండు భయంకరుడు తప్ప ఇంకెవరూ లేరా గదిలో. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ శంకర్రావు అలా ఉంటాడంటే బాబాకు మనసొప్పలేదు. రమణారావు తలుపు తీసి గదిలోకి వెళ్ళాడు. మళ్ళీ తలుపులు మూశాడు. ఇంట్లో ఆయన ప్రత్యేకపు గది అది. ఆ గదికి 3 గోడల్లో బీరువాలు తాపడం చేయబడి ఉన్నాయి. చూసి అక్కడ బీరువాలున్నాయని తెలుసుకోవటం సాధ్యం కాదు. బీరువాకు తాళం పెట్టవలసిన చోట ఉన్న రంధ్రం కనపడకుండా డెకరేషన్ బొమ్మలు తగిలించారు. ఆ బొమ్మ తీస్తే అక్కడ చిన్న మేకు ఉంటుంది. ఆ మేకు బలంగా ఉంటుంది. దాన్ని తిప్పటానికి రెంచి వంటి సాధనం ఉంది రమణారావు దగ్గర. ఆ రెంచితో తప్ప ఆ మేకును తిప్పటం సాధ్యం కాదు. ఆ మేకును ఎడంవైపుకి ఎన్నిసార్లు, కుడివైపుకి ఎన్నిసార్లు తిప్పాలో ఏదో కోడు లెక్కుంది. ఆ ప్రకారం తిప్పితేనే బీరువా తెరుచుకుంటుంది. రమణారావు మొదటి బీరువా తెరిచి డబ్బు లెక్క పెట్టాడు. అన్ని 100 రూపాయల నోట్లు. 12 లక్షలున్నాయి. ఆయన నిట్టూర్చి ఎంత డబ్బు ఉండి ఇలా మామూలు జీవితం గడపాల్సి వస్తోంది అనుకున్నాడు. ఆ బీరువా మూసేసి రెండో బీరువా తెరిచాడు. దాని నిండా ఏవేవో కాగితాలు, ఫోటోలు ఉన్నాయి. అవి చూసి రమణారావు అదోలా నవ్వుకున్నాడు. అవి ఆ నగరంలోని ప్రముఖులకు సంబంధించిన రహస్య పత్రాలు, ఫోటోలు. వీటి సాయంతో రమణారావు బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. రమణారావు స్మగ్లర్ అని చాలామందికి తెలుసును. కానీ బ్లాక్మెయిలర్ అని ఎవరికీ తెలియదు. అందుకు కారణమేమీ లేదు. ఆయన తనకు తానే ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. పోస్టులో ఫోటోలు పంపుతాడు. డబ్బు తీసుకునే విధానం అత్యంత విచిత్రమైనది. నగరంలో గోదావరి ఒడ్డున ఒక పార్కులో నోరు తెరిచిన రాక్షసుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం నోట్లో డబ్బు వేయమని ఆయన రాస్తాడు. ఆ విగ్రహానికి బొడ్డు దగ్గర ఉన్న కన్నంలో తాళం చెవి పెట్టి తిప్పితే పొట్ట మీద తలుపు తెరుచుకుంటుంది. ఏదో అర్ధరాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా తన డబ్బు తను తెచ్చుకుంటాడు. ఆ విగ్రహాన్ని ఆ పార్కులో 15 ఏళ్ల క్రితం ఒక ప్రముఖుడు ప్రతిష్ఠింపచేశాడు. రమణారావు ఆ విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పిని కలుసుకుని తన కోరిక మేరకు ఆ విగ్రహాన్ని ఆ విధంగా తయారు చేయించాడు. అందుకు ఆ శిల్పికి రమణారావు నుంచి 10,000 రూపాయలు బహుమతిగా లభించాయి. కానీ విగ్రహం ప్రతిష్ఠించిన 2 రోజులకు ఆ శిల్పి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు, కానీ ఫైలు ఏమాత్రం ముందుకు నడవలేదు. రమణారావు బ్లాక్మెయిలింగ్ మాత్రం అద్భుతంగా కొనసాగిపోతోంది. రమణారావు ఆ బీరువా కూడా మూసేసి మూడోది తెరిచాడు. అందులో స్మగ్లింగ్కు సంబంధించిన రకరకాల వస్తువులున్నాయి. వజ్రాలు, ముత్యాలు, నగలు, కెమెరాలు వగైరాలు దాని నిండా ఉన్నాయి. రమణారావు ఆ బీరువాలో నుంచి చిన్న పెట్టె ఒకటి తీశాడు. అది తెరిచి అందులో తను అనుకున్నది ఉన్నది లేనిది చూశాడు.
ఆ పెట్టె జేబులో వేసుకుని చమన్లాల్తో ఈరోజు దీని బేరం పైసలు చెయ్యాలి, ఓ 50,000 తక్కువైనా సరే అనుకున్నాడు. కామయ్య టైం చూసుకున్నాడు. టైము ఉదయం 10 గంటలైంది. ఆయన కుర్చీలో నుంచి లేచి చొక్కా తొడుక్కొని ఇంటికి తాళం పెట్టి రోడ్డు మీదకొచ్చాడు. చకచకా నడుచుకుంటూ ముందుకు సాగాడు. దానవాయిపేటలో ఒక సందులోకి తిరిగాడాయన. ఆ సందులో కామయ్య గారికి ఇంకొక ఇల్లుంది. ఆ ఇల్లు అద్దెకిచ్చేశాడు. ఒకే ఒక గది మాత్రం తన కోసం అట్టే పెట్టుకున్నాడు. ఇప్పుడాయన సరాసరి ఆ ఇంట్లోని ఆ గదిలోకే వెళ్ళాడు. అది ఆ ఇంటి వీధి గది. కామయ్య గది తలుపులు వేసుకుని గోడవారగా ఉన్న పెట్టె తీసి పక్కన పెట్టాడు. ఆ పెట్టె కింద లూజుగా పెట్టి ఉన్న రాతి పలకను తీశాడు. అక్కడ పడగ విప్పి ఆడుతున్న పామును చేత్తో పట్టుకుని తీసి బయట పెట్టాడు. అది రబ్బర్ పాము. మళ్ళీ పలక క్రింద స్థలంలో ఆయన చెయ్యి పెట్టబోతూ ఉండగా ఎవరో గది తలుపులు తట్టారు. కామయ్య కంగారుగా పాముని, ఆ తర్వాత పలకని యథాస్థానంలోకి మార్చేసి దాని మీద పెట్టేసి వెళ్ళి తలుపు తీశాడు. ఆగంతకుడు ఆయనకు పరిచయమైన వాడు కాదు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతనికి పెద్ద మీసాలున్నాయి. నల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు వేసుకుని ఉన్నాడు. వయసు 30 సంవత్సరాలకు మించి ఉండదు. ఆగంతకుడు చటుక్కున లోపలికొచ్చి గది తలుపులు మూసి, కామయ్య గారు నమస్కారం. మీరు అరవటానికి ప్రయత్నించొద్దు. నా చేతిలోని రివాల్వర్కు సైలెన్సర్ అమర్చబడి ఉంది. అది మీరు అల్లరి చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది అన్నాడు. కామయ్య తెల్లబోయి అతని వంక చూస్తూ ఉంటే అతను తలుపు గడియ వేశాడు. నేనెవరా, ఎందుకొచ్చానా అని ఆలోచిస్తున్నారు కదూ? మీ సందేహాలు తీర్చవలసిన అవసరం నాకుంది. ఉపోద్ఘాతాలతో సమయం వృధా చేయటం నాకు ఇష్టం లేదు. గజ దొంగ గంగన్న గురించి మీరు వినే ఉంటారు. అతను దోచిన సొత్తు పోలీసులకు పట్టుపడేలోగా మీ చేతుల్లో పడిందని నాకు తెలుసు. వెంటనే దాన్ని నాకు అప్పగించి మీ ప్రాణాలు దక్కించుకోండి అన్నాడు. కామయ్య ఆశ్చర్యంగానూ భయంగానూ ఆగంతకుణ్ణి చూసి, మీరంటున్న మాటలకు అర్థం నాకు తెలియటం లేదు అన్నాడు. నటనలు కట్టిపెట్టండి. గది తలుపు సందులో నుంచి నేను అంతా చూశాను. అదిగో ఆ పెట్టుకుంద ఏముందో చూడనివ్వండి అన్నాడు ఆగంతకుడు. ముందు తడబడిన తర్వాత నవ్వేశాడు కామయ్య. మీరెవరో నాకు తెలియదు. నా దగ్గర దొంగ సొమ్ము ఉందని మీకెవరు చెప్పారో నాకు తెలియదు. నేనొక వడ్డీ వ్యాపారిని. అదే నా జీవనోపాధి. ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కొన్ని నమ్మకాలుంటాయి. చూసేవాళ్ళకి అవి మూఢనమ్మకాల్లా కనపడవచ్చు. మా తాతల కాలం నుంచి లక్ష్మీదేవిని భూమిలో దాచి కాపలాగా నాగుపామును పెట్టడం మా ఇంటి ఆచారంగా వస్తోంది. వినాయకుడు పూజ చేసేవారు యథాశక్తి బంగారంతో కానీ, వెండితో కానీ, లేక మట్టితో కానీ విగ్రహం తయారు చేసి పూజ చేసుకోవచ్చు కదా. నేను లక్ష్మీదేవి పేరిట 2 ఇనప కొట్టాలు, వాటికి కాపలాగా ఒక రబ్బర్ పాము ఉంచాను చూడండి అంటూ ఆగంతకుడిని తీసుకువెళ్ళి చూపించాడు. ఆగంతకుడు ఇనప కొట్టాలను పరిశీలించి చూశాడు. అవి గట్టిగా ఉన్నాయి. ఒక్కొక్కటి 6 అంగుళాల పొడవున్నాయి. సుమారు అంగుళం మందంలో ఉన్నాయి. వాటిల్లో అతనికేమీ విశేషం కనపడలేదు. మీ దగ్గర ఆ సొమ్ము ఉన్నట్లు నాకు చాలా నమ్మకంగా తెలిసింది. అందుకే ఉదయమే మీ ఇంటి దగ్గర కాపలా కాశాను. మీరు బయటకు రాగానే మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను. అనుమాన పరిస్థితుల్లో మీరిక్కడ కనపడగానే సొమ్ము దొరికిందని అనుకున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది. సొమ్ము దొరికేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను అన్నాడు ఆగంతకుడు. సరే, అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ గజ దొంగ గంగన్నెవరు? ఆ సొమ్ము ఏమిటి? అది నా దగ్గర ఉండటం ఏమిటి? అన్నీ కాస్త వివరంగా చెప్తారా అన్నాడు కామయ్య. అతను చిరాగ్గా కామయ్య వంక చూసి, తెలిసుండి ప్రశ్నలు వేసేవాళ్ళంటే నాకు చెడ్డ చిరాకు. అయినా చెప్తాను వినండి అంటూ పరిస్థితి వివరించి, మీ అన్నయ్య గారు అబ్బాయి బాబా చెప్పాడు ఆ సొమ్ము మీ దగ్గర ఉన్నదని. మీరు చాలా పిసినారి అని, ప్రాణాలు పోయినా అసలు సంగతి చెప్పరా. నేను ప్రాణాలు తీయటం నాకు కొత్త కాదు. సొమ్ము సంగతి తెలియకపోతే ప్రాణాలు తీయటం ఈ క్షణంలోనే జరిగిన ఆశ్చర్యం లేదు. మీరు ఇంకేం చెప్పినా నేను నమ్మను అన్నాడు. అతని మాటల్లో కరకుదనం, చూపుల్లో కర్కసత్వం అన్నంత పని చేస్తాడని కామయ్యకు తెలియచేశాయి. బాబా ఆయనకు స్వయాన అన్న కొడుకు. అన్నగారు పోయినప్పుడు బాబా అతని తల్లి తన ఆశ్రయం కోరితే ఆయన నిరాకరించాడు. 1 రూపాయి అయినా సహాయం చేయలేదు. బాబా ఆయన మీద పగబట్టాడు. అతని తల్లి పోయినప్పుడు మరొకసారి వచ్చాడు బాబా. సాయానికి వచ్చాడేమో అనుకుని చిల్లిగా ఇవ్వనుపో అన్నాడు తను. అప్పుడు బాబా, నువ్వివ్వవని ఎలాగూ తెలుసు. నేను వచ్చింది సాయం కోసం కాదు, సమయం వచ్చినప్పుడు నీ మీద దారుణంగా పగ తీర్చుకుంటానని చెప్పిపోవటానికి అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు వాడి వయసు 10 ఏళ్ళు ఉంటుందేమో. ఎవడో గోండా వెధవకి తప్పుడు సమాచారం అందజేసి ఇప్పుడు ఇలా పగ తీర్చుకున్నాడన్నమాట. అయితే తానేనా అంత తెలివి తక్కువవాడు? ఈ ఉపాయాన్నే తన శత్రువు మీదకు మళ్లించాలి. చూడండి, బ్రతకవలసినంతకాలం బాగానే బ్రతికాను నేను. జీవితం గురించి నాకు ఆట్టే బెంగలేదు. నన్ను నమ్మనని అంటున్నారు. కానీ గజ దొంగ గంగన్న దోచిన సొమ్ము ఎక్కడున్నదో నాకు తెలుసు. నన్ను చంపినా మీకు ఆ సొత్తు దొరకదు. కానీ నా మాటలు నమ్మితే మీకు సమాచారం తెలుస్తుంది అన్నాడు కామయ్య తాపీగా. ఎక్కడుందా సొమ్ము అడిగాడు ఆగంతకుడు. రమణారావు తెలుసా మీకు అన్నాడు కామయ్య. నిరుత్సాహంగా పార్కు బెంచ్ మీద కూర్చున్నాడు బాబా. తను చాలా దురదృష్టవంతుడు. ఇంటర్వ్యూ అయిపోయాక కానీ తనకు ఆ మీసాల నుంచి విముక్తి లభించలేదు. అన్నింటికీ చెడ్డరేవడయ్యాడు తను. గంగన్న దోచిన సొమ్ము తన ఉద్యోగం పోగొట్టేసింది. అతను శ్రీనివాస్ ఇంటికి వెళ్ళలేదు. మీసాలు చెప్పిన ప్రకారం ఇలా పార్కులోకి వచ్చేశాడు. వదిలే ముందు మీసాలు ఒక హెచ్చరిక చేశాడు. తనింకా వారం రోజుల పాటు ఈ రాజమండ్రిలోనే ఉండాలట. రోజు సాయంత్రం 7 గంటలకు మీసాలింటికి వెళ్ళి హాజరు వేయించుకోవాలట. లేకపోతే వెతికి వెతికి ప్రాణాలు తీసేస్తాడట. ప్రస్తుతం తను మీసాలు చెప్పిన పని ఒకటి చేయాలి. గంగన్న సొమ్ము గురించి ఎంత అడిగినా తనకు తెలియదని చెప్పేసరికి మీసాలకు చాలా కోపం వచ్చింది. వాడింక తనను యమయాతనలు పెట్టబోతున్నాడని తెలిసాక బాబాయ్ గుర్తొచ్చాడు. బాబాయ్ మీద పగ తీర్చుకునేటందుకు ఇదే మంచి సమయం అనిపించింది. అప్పటికప్పుడు ఆలోచించి ఒక కట్టుకథ అల్లాడు. వాడు ఎంతవరకు అది నమ్మాడో తెలియదు కానీ తనను బాధలు పెట్టలేదు. బాబా చటుక్కున లేచి నిలబడ్డాడు. తన జేబులోంచి ఫోటో తీసి చూశాడు. అవును, తనకు కావాల్సింది ఆ అమ్మాయే. అప్పుడే పార్కులోకి ప్రవేశించి దిగులుగా కూర్చుని ఉంది. అతను చకచక నడిచి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఇతన్ని గమనించలేదు. మేడం అన్నాడు బాబా. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. రాధా, నువ్వేనా అన్నాడు అతను అప్రయత్నంగా అన్నట్లు. నా పేరు రాధ కాదు, యమున అందామె. యమునకు రాధకు అవినాభావ సంబంధం ఉంది. యమున ఒడ్డునే రాధ కృష్ణుణ్ణి కలుసుకునేది అన్నాడు బాబా. ఏయ్ మిస్టర్, ఎవరు నువ్వు అంది యమున. అదే కంఠం, నువ్వు రాధవే అన్నాడు బాబా. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేటందుకు 5 నిమిషాలు పట్టింది. బాబా తన విషాదగాథను చెప్పాడు. అతను రాధ అనే అమ్మాయిని ప్రేమించాడు. వారి ప్రేమ వివాహానికి దారి తీయకముందే టైఫాయిడ్ వచ్చి రాధ మరణించింది. అప్పటి నుండి అతను పిచ్చివాడిలా ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు. ఎన్నాళ్లకు చనిపోయిన రాధ మళ్ళీ తన కళ్ళ ఎదుటి నిలబడింది. కానీ ఆమె రాధను కానంటోంది. బాబా తన జేబులోని ఫోటో అందించాడు యమునకు. యమున ఆ ఫోటో చూసి ఆశ్చర్యపడింది. ఇది నాదే అంది. చూశావా, నువ్వు రాధవు అన్నాడు బాబా. యమున పరిశీలనగా బాబాను చూసింది. అతని కళ్ళల్లో గూడు కట్టుకున్న విషాదం ఆమెను కదిలించింది. అతడు చెప్పిన కథ నిజమే అనిపించింది ఆమెకు. నీ రాధ కోసమే నువ్వు ఇలా అయిపోయావా అంది జాలిగా అతన్నే చూస్తూ. అవును, ఇంకెంతో కాలం బ్రతకను కూడా అన్నాడు బాబా. అతడు ప్రేమలో దెబ్బతిన్నాడు. విధి అతన్ని మోసగించింది. తను ప్రేమలో దెబ్బతింది. తననొక మనిషి మోసగించాడు. ఇద్దరూ ప్రస్తుతం ఒకే స్థితిలో ఉన్నారు. ఆమెకు అతనితో తన కథ చెప్పుకోవాలనిపించింది. బాబా ఆమె కథ విని, నా రాధ మళ్ళీ కనపడుతుందని నేను అనుకోలేదు. నీ పేరు యమున కావచ్చు, కానీ నాకు నువ్వు రాధవే. నీ గత చరిత్రతో నాకు సంబంధం లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం పైసా సంపాదన లేదు, కానీ నువ్వు నాకు భార్యగా మారితే ఆ బాధ్యతను నిర్వహించుకోవటానికి ఎంతైనా సంపాదించగలను అన్నాడు. అతని మాటలు వింటూ యమున తనను తాను నమ్మలేకపోయింది. బాబా చూడటానికి చాలా అందంగానే ఉన్నాడు. తన గత చరిత్ర తెలిసి కూడా తననే వరిస్తానంటున్నాడు. ఇతనిది నిజమైన ప్రేమ. ఇక్కడ నా చుట్టాలింట్లో ఉంటున్నాను. రాధతో నేను తీయించుకున్న ఫోటోలన్నీ ఒక ఆల్బంలో పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాను. ఇప్పుడు నాతో వస్తే అవి చూపిస్తాను అన్నాడు బాబా. యమున సందేహించలేదు. పద అంది. రిక్షాని పిలిచి 3 లాంతర్ల జంక్షన్ అన్నాడు. ఇద్దరూ 3 లాంతర్ల జంక్షన్ దగ్గర దిగారు. అక్కడి నుంచి పక్క సందులోకి వెళ్లారు యమున, బాబా. ఆ సందులో ఒక చిన్న పెంకుటిల్లు ముందర ఆగి తలుపులు తట్టాడు బాబా. తలుపులు తెరుచుకున్నాయి, కానీ ఎవరూ తెరిచింది కనిపించలేదు. రా రాధా అన్నాడు బాబా. యమున అతన్ని అనుసరించింది. లోపల దీపం వెలుగుతోంది.
ఇల్లు మామూలు మధ్యతరగతి వాళ్ళ కొంపలా ఉంది. యమున అనుమానంగా చుట్టూ పరికించి చూసి, ఇంట్లో జనం ఉన్న అలికిడేమీ లేదే అంది. నా రాధ, నా ప్రాణం, నీకేమీ భయం లేదు అన్నాడు బాబా. సరిగ్గా అప్పుడే ఇంటి తలుపులు మూసుకున్నాయి. అంతవరకు తలుపుల వెనకనున్న వ్యక్తిని అప్పుడే చూసిన యమున ఉలిక్కిపడింది. అతను బాబా ఇదివరలో చూసిన గుండు భయంకరుడు. అతను యమునను చూసి నవ్వుతున్నాడు, కానీ చూపులు మాత్రం భయంకరంగా ఉన్నాయి. నా పేరుతో మీకు నిమిత్తం లేదు. మీ పేరు రమణరావు కదూ? మీతో నాకు పని ఉంది అన్నాడు అతను. ఏం పని అన్నాడు రమణరావు ఆ వ్యక్తి వంక ఆశ్చర్యంగా చూస్తూ. గంగన్న సొమ్ము అన్నాడు ఆగంతకుడు. ఎవరా గంగన్న అన్నాడు రమణరావు చిరాగ్గా. ఆగంతకుడు ఒకసారి తన మీసాలు దువ్వి, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు, కానీ అతను ఎందుకైతే జైలుకి వెళ్ళాడో ఆ కారణం మీ దగ్గర ఉంది అన్నాడు. ఓహ్, గజ దొంగ గంగన్న సంగతా? అతగాడి సొమ్ము కనీసం కొన్ని కోట్లైనా ఉంటుందని చెప్పుకుంటారు. దాంతో మీకేం పని అన్నాడు రమణరావు. అది నాకు కావాలి. నాకు కావాలి. ఎక్కడుందో చెప్పండి, ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు రమణరావు. మిస్టర్ రమణరావు, నాతో వేళాకోళాలొద్దు. నాతో చెలగాటం ప్రాణాలు తీస్తుంది. మీరు ఇంకేం చెప్పినా నేను వినను. మీ దగ్గర గంగన్న సొమ్ము ఉన్నదని నాకు రూఢీగా తెలిసింది. వెంటనే చెప్పి మర్యాద ప్రాణాలు దక్కించుకోండి అన్నాడు అతను క్రూరంగా. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు రమణరావు. తెలుసుకునే ప్రయోజనం లేదు అన్నాడు ఆగంతకుడు. పిలవటానికి పేరు చాలా అవసరం. చెప్పటం మీకు ఇష్టం లేకపోతే మీ వేషాన్ని బట్టి నాకు తోచిన పేరుతో పిలవాల్సి ఉంటుంది అన్నాడు రమణారావు. నాకేం అభ్యంతరం లేదు. గంగన్న సొమ్ము ఎక్కడుందో చెప్పండి. అయితే మిస్టర్ మీసాలు, నాతో రండి. గంగన్న సొమ్ము ఎక్కడుందో చూపిస్తాను. నాతో రావటానికి మీకేమీ భయం లేదు కదా అన్నాడు రమణారావు. నాకు భయం ఎందుకు? సరిగ్గా ఇంకో 2 గంటలకు నేను ఇల్లు చేరకపోతే మీ అమ్మాయి యమున శవంగా మారి ఇక్కడకు చేరుకుంటుంది అన్నాడు మీసాలు తాపీగా. రమణారావు ఉలిక్కి పడ్డాడు. ఏమిటి నువ్వు అనేది అన్నాడు. నేనేం తెలివి తక్కువగా ఇక్కడికి రాలేదు. నీ కూతురు ప్రస్తుతం నాకు బందీగా ఉంది అన్నాడు మీసాలు గర్వంగా నవ్వుతూ. రమణారావు ముఖం దీనంగా మారిపోయింది. నాకున్నదల్లా ఒక్కతే కూతురు. దానికి ఏ ఆపదొచ్చినా నేను సహించలేను. దాన్ని ఏమి చెయ్యకు అన్నాడు. ఏమీ చెయ్యను, కానీ గంగన్న సొమ్ము నాకు అప్పచెప్పాలి. రమణారావు ఆలోచించి, అంత డబ్బు ఒక్కసారిగా అప్పచెప్పాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. నీకు కావాలంటే కొంత వాటా ఇస్తాను అన్నాడు. చాలదు, అంతా కావాలి. అప్పుడే నీ కూతురు సురక్షితంగా నేను చేరుతుంది. రమణారావు చేసేది లేనట్లు ముఖం పెట్టి, డబ్బు ఎక్కడున్నది నీకు నేను చెప్తాను. అది కాస్తా కోస్తా సొమ్ము కాదు. కాబట్టి నాకు కనీసం 10 లక్షలైనా నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు డబ్బు సంగతి చెప్పు. చెబుతాను, కానీ నా కూతురు నీ దగ్గర ఉందని గ్యారంటీ ఏంటి? ఉన్నా దాన్ని వదిలిపెడతావని గ్యారంటీ ఏంటి అన్నాడు రమణారావు. మీసాలు అసహనంగా, మాటలతో కాలయాపన చేద్దామని చూస్తున్నట్లున్నావు. ఇలాంటివి నాకు కెట్టవు. నేను చెప్పినవన్నీ నువ్వు నమ్మాల్సిందే అన్నాడు. రమణారావు నవ్వి, నేను చాలా మొండి మనిషిని. నా కూతురు నా దగ్గరికి సురక్షితంగా చేరుతుందన్న నమ్మకం లేకపోతే నేను నీకేమీ చెప్పను. నా ప్రాణాలు తీసినా నువ్వు సాధించేది ఏమీ లేదు. గంగన్న సొమ్ము గురించి గంగన్న తర్వాత తెలిసినవని నేనొక్కడే అన్నాడు. మీసాలు ఆలోచనలో పడినట్లున్నాడు. యమునను వదిలిపెడితే రమణారావు తనకు అసలు విషయం చెప్పకపోవచ్చు. వదలకపోతే మొదలే చెప్పనంటున్నాడు. గంగన్న సొమ్ము గురించి ఇతగాడికి తెలిసినట్లే కనపడుతుంది. సరే, ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు మీసాలు. నా కూతురు ఎక్కడుందో అక్కడికి తీసుకువెళ్ళు. విషయం నీకు చెప్పేస్తాను. మమ్మల్ని ఇద్దరిని వదిలిపెడదువు గాని అన్నాడు రమణారావు. మీసాలు క్షణం ఆలోచించి, సరే అలాగే జరుగుతుంది, సాయంత్రం మళ్ళీ వస్తాను అన్నాడు. నమస్కారం బంగారాజు గారు, మీకు చాలా ముఖ్యమైన సమాచారం అందించడానికి వచ్చాను అన్నాడు రమణారావు. ఏమిటది అన్నాడు బంగారాజు. పార్కులో రాక్షసుడి విగ్రహం మీ ప్రాణాలు తీసేస్తోందని, దాన్ని అక్కడి నుంచి తొలగించడానికి మీరు చైర్మన్ గారితో ఎన్నో సంప్రదింపులు జరిపారని, కానీ బ్లాక్ మెయిలర్ హెచ్చరిక కారణంగా ఆ విగ్రహం జోలికి ఎవరూ వెళ్ళలేకపోతున్నారని నాకు తెలిసింది. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే, నాకు ఆ బ్లాక్ మెయిలర్ ఆచూకీ తెలిసిపోయింది. వాడిని రోజు రాత్రికే రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకోవచ్చు.
ఈ విధంగా ఆ విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే ఏర్పాటు చేయొచ్చు అన్నాడు రమణారావు. బంగారాజు ముఖం వెలిగింది. నాలాంటి వాళ్ళం నాకు తెలిసినంతవరకు 10 మంది దాకా ఉన్నాం. అంతా కలిశామంటే వాడి దగ్గర మీ రహస్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో పోలీసు జోక్యం ఉండకూడదు అన్నాడు రమణారావు. అసలు ఇంతకీ ఏం జరిగింది? బంగారాజు ప్రశ్నించాడు. వాడు నా కూతురిని ఎత్తుకుపోయాడు. తర్వాత నా దగ్గరకు వచ్చి పార్కులో ఉన్న రాక్షసుడి విగ్రహానికి తాళం చెవి తన దగ్గర ఉందని, ఈ రాత్రికి ఆ విగ్రహంలోని డబ్బు తీసుకోవాలని, అందుకు నా సాయం కావాలని, చెయ్యని పక్షంలో నా కూతుర్ని చంపేస్తానని అన్నాడు. ఎలాగుంటాడు వాడు? వర్ణించి చెప్పాడు రమణారావు. వాడు నా దగ్గరకు వచ్చి అలా అనగానే నాకు మతిపోయింది. కాస్త ఆలోచించి ముందు నా కూతుర్ని చూపిస్తే ఒప్పుకుంటానన్నాను. సాయంత్రం వస్తానని వెళ్ళిపోయాడు. పోతూ పోతూ వీధి తలుపులు వేసిపోయాడు. మీ వాళ్ళని ఎవరినైనా 2 మనుషుల్ని ఇవ్వండి. రహస్యంగా వెంటాడటంలో నేర్పుతో పాటు అవసరమైతే మనుషుల్ని చావు దెబ్బ తీయగలిగేలా ఉండాలి అన్నాడు. బంగారాజు తలూపాడు. రమణారావు ఉత్సాహంగా 1 దెబ్బకు 2 పెట్టెలు అనుకున్నాడు. రాక్షసుడి విగ్రహం మీద గత సంవత్సరంలోనూ నిఘా ఎక్కువైంది. ఇది ఇక ఎంతో కాలం సాగదని ఆయనకు తెలిసిపోయింది. తెలివిగా అనుమానాన్ని ఎవరైనా కొత్త వ్యక్తి మీదకు మళ్లించి తను బ్లాక్మెయిలింగ్ డబ్బు వసూలు చేసే పద్ధతి మార్చాలని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇలా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. బంగారాజు మనుషులిద్దరికీ ఒక మీసాల వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వస్తాడు. కొద్ది నిమిషాలు మాట్లాడుకుని ఇద్దరం బయటికి వెళ్తాం. ఎవ్వరికీ అనుమానం రాకుండా మమ్మల్ని అనుసరించండి. మేమిద్దరం ఒక ఇంట్లోకి వెళ్తాము. అందులో నుంచి అరగంటలోగా నేను బయటికి రాకపోతే మీరు ఆ ఇంట్లో ప్రవేశించండి అని చెప్పాడు రమణారావు. తర్వాత మీసాలు వచ్చాడు. రమణారావుని పదమన్నాడు. ఇద్దరు రిక్షా ఎక్కారు. రిక్షా 3 లాంతర్ల జంక్షన్ దగ్గర ఆగింది. ఇద్దరూ దిగి దగ్గరలోనే ఉన్న సందులోకి నడిచి ఒక పెంకుటింట్లోకి వెళ్లారు. రమణారావుకి అక్కడ తన కూతురు యమున కనిపించింది. వాళ్లతో పాటు అక్కడ బాబా, గుండు భయంకరుడు కూడా ఉన్నారు. రమణారావు తన జేబులో నుంచి ఒక తాళం చెవి తీసి మీసాలకిచ్చి పార్కులో రాక్షసుడి విగ్రహం వివరాలు చెప్పాడు. అందులోనే గంగన్న తన డబ్బు దాచాడని కూడా చెప్పాడు. మీసాలు తన మొలలో నుంచి ఒక పదునైన బాకు తీశాడు. రమణారావును సమీపించి ఆ చాకు పీడిని గట్టిగా పట్టుకుని వదిలేయమన్నాడు. అతను అలా చేశాక, ఇంక నువ్వు నీ కూతురు వెళ్ళొచ్చు. ఈ విషయంలో నన్ను మోసగించినట్లు తెలిసిందంటే మాత్రం ఈ బాకుతో హత్య జరుగుతుంది. హంతకుడివి నువ్వే అనటానికి తిరుగులేని బలమైన సాక్ష్యాలుంటాయి అన్నాడు. రమణారావు తడబడి, ఈ విగ్రహం గురించి ఊళ్ళో చాలామంది పెద్దలకు చూచాయిగా అనుమానాలున్నాయి. దాని మీద చాలా నిఘా ఉండొచ్చునని నా అనుమానం. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ తాళాన్ని ఉపయోగించే అవకాశం నాకు రాలేదు అన్నాడు. రమణారావు, యమున బయటకొచ్చారు. తర్వాత ఆయన తన మనుషులతో, మీరు ఇంటి ముందే కాపలా ఉండండి. ఈ ఇంట్లో నుంచి ఒక రాత్రి వేళ మీసాలవాడు బయటకు వస్తాడు. ఆ తర్వాత మీరు ఆ ఇంట్లో జ్వరపడి ఎవరైనా లోపలుంటే వాళ్ళ నోళ్లు మూసి ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏ ఏ ఆయుధాలున్నాయో వెతికి వెతికి అన్నీ మూట కట్టుకుని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. మీసాలు, గుండు భయంకరుడు పార్కు దగ్గరకు వచ్చారు. ఎక్కడా ఏమీ అలికిడి లేదు. పక్కనే ప్రవహిస్తున్న గోదావరి మీద నుంచి చల్లని గాలి వీస్తోంది. మీసాలు పరిసరాలను బాగా పరిశీలించి చూశాడు. అనుమానించవలసింది ఏమీ కనపడలేదు. అతను గుండు భయంకరుణ్ణి హెచ్చరించాడు. నువ్వు గేటు దగ్గరే ఉండు. ఏమాత్రం అనుమానం కలిగించే పరిస్థితి ఏర్పడినా నీ జేబులోని ఉండను తీసి నేల మీద కొట్టు అన్నాడు. తన అనుచరుణ్ణి కాపలా పెట్టి మీసాలు విగ్రహాన్ని సమీపించాడు. చిన్న రాతి పీఠం మీద నిలుచున్న నిలువెత్తు విగ్రహం అది. మీసాలు తన దగ్గరున్న తాళం చెవి విగ్రహం బొడ్డులో పెట్టాడు. రమణారావు చెప్పిన విధంగా తిప్పాడు. తాళం విడింది. లాగగానే తలుపు తెరుచుకుంది. మీసాలు బ్యాటరీ లైట్ వేసి చూశాడు. లోపల వజ్రాలు, నగలు, రత్నాలు, ముత్యాలు ఉన్నాయి. అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. రమణారావు నిజమే చెప్పాడు అనుకున్నాడు. అది గజదొంగ గంగన్న దోచిన సొమ్ము. ఒక్క రాత్రిలో 10 మంది నగల వర్తకుల ఇళ్లు దోచేశాడతను. ఈ సొమ్ము విలువ కోట్లల్లో ఉంటుందని చెప్పుకుంటారు. ఇంత సొమ్ము ఈ విగ్రహంలో దాచాడని తెలుసుండి ఆ విగ్రహం తాళం తన దగ్గరనే ఉన్నప్పటికీ రమణారావు ఈ సొమ్ము జోలికి వెళ్ళలేదు. అందుకు కారణం ఊహించడం పెద్ద కష్టం కాదు. ఇందులోని సొమ్ము ఈ ఊరి పెద్దలది. వారికి రమణారావు అంతరంగికుడని చెప్పుకుంటారు.
ఈ నగలు వజ్రాలు రూపాయలుగా మార్చాలంటే ఊరి పెద్దల సహకారం కావాలి. మరో విధంగా చేసేటంతా చేయగలిగేటంత పెద్దవాడిలా రమణారావు కనపడటం లేదు. అతని ఇల్లు తను చూడనే చూశాడు. చాలా సామాన్యంగా ఉంది. ఆలోచనలతో మీసాలు సమయం వృధా చేసుకోదలుచుకోలేదు. అతను తన చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులోకి అందులో ఉన్న నగలు వగైరా తరలించాడు. మళ్ళీ విగ్రహం తలుపు మూసి గేటు దగ్గరకు వచ్చాడు. గుండు భయంకరుడు అతన్ని చూసి నవ్వాడు. మీసాలు విజయ సూచకంగా తాళాడించాడు. ఇద్దరూ నెమ్మదిగా పార్కు ప్రాంతాల నుంచి బయటపడి ఒక సందులోకి తిరిగారు. హఠాత్తుగా ఇద్దరు మనుషులు వాళ్ళ మీద పడి ముక్కుల దగ్గర ఏదో బలంగా అదిమారు. అనుకొని ఈ పరిణామానికి మీసాలు గుండు భయంకరుడు సిద్ధంగా లేరు. క్షణాల మీద వాళ్ళకి స్పృహ తప్పింది. చాలా థ్యాంక్స్ బంగారాజు గారు, సమాజానికి చీడ పురుగు లాంటి వాడిని పట్టుకున్నారు అన్నాడు రమణారావు. సమాజానికి చీడ పురుగు అన్నప్పుడల్లా నాకు అదోలాగా ఉంటుంది. దయ ఉంచి నా దగ్గర ఆ వాక్యాన్ని అనొద్దు. ఏదో అవసరం కొద్దీ ఈ పని చేశాను. కానీ విగ్రహం దగ్గరకు మీరే వస్తానన్నారు. చివరికి వాడే వచ్చాడేమో అన్నాడు బంగారాజు పక్కన సూట్ కేసులో మీసాలు దోచిన గిల్టు నగలు వజ్రాలు వగేరాలను చూసి నవ్వుతూ. నా మీద వాడికి ఆట్టే నమ్మకం లేకపోయింది. వాడేం చేశాడంటే ఒక బాకు పిడి మీద నా వేలి ముద్రలు తీసుకున్నాడు. తనకేదైనా మోసం జరిగితే ఎవరినైనా హత్య చేసి హత్యా నేరం నా మీదకు తోసేస్తానన్నాడు. ఇంతకీ వాడికి కావాల్సింది ఏమిటంటే ఏ కారణం వల్లైనా తను పట్టుపడితే తనకేమీ తెలియదని, కిరాయికి నా దగ్గర పనిచేస్తున్నానని చెబుతాడట. అందుకు అంగీకరించాలట. నేను అంగీకరించకపోతే నన్ను హంతకుండా చేస్తాడు. మీకు మీ బోటి ఇంకా పెద్దలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వాడు నాకు చూపించి అవి వాటి నెగిటివ్లు ఇచ్చి తను పట్టుబడిన ఫోటోల సాయంతో బెదిరించి తన్ను విడిపించాలని చెప్పాడు. అవి కూడా తెచ్చాను అంటూ రమణారావు అవి బంగారాజుకు అందించి, బంగారాజు గారు, మీలో ఇంత రసికత ఉందని నాకు నిజంగా తెలియదండి అన్నాడు. బంగారాజు ఆతృతగా వాటిని అందుకుని చూశాడు. చటుక్కున జేబులోకి తోసేసి, వాడు ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళి పలకరించారా అన్నాడు. రమణారావు ఆ గదిలోకి వెళ్ళాడు. మీసాలు గుండు భయంకరుడు మంచాల మీద వెల్లికలా పడుకుని ఉన్నారు. వాళ్ళని మంచాలకు బలంగా తాళ్లతో కట్టేశారు. రమణారావు లోపలికి వెళ్ళి తలుపులు వేసి మీసాలను సమీపించి, వాళ్ళు చెప్పిన నేరాలన్నీ ఒప్పేసుకో, ఇంకెన్నడూ బ్లాక్ మెయిలింగ్ జోలికి వెళ్ళనని హామీ ఇచ్చేయి, నిన్ను విడిపిస్తాను అన్నాడు. అంతా మోసం, నాకేమీ తెలీదు గింజుకున్నాడు మీసాలు. బాగుంది, గంగన్న సొమ్ము గురించి నాకేమీ తెలియదంటే నువ్వు నమ్మావా? నీ విషయంలోనూ అంతే. ఒప్పేసుకుంటే నీకే మంచిది. నన్ను ఇంకా బ్లాక్మెయిల్ చేయగలనని అనుకోకు. వేలి ముద్రలున్న చాకు నేను వెనక్కి తెప్పించేసుకున్నాను అన్నాడు రమణారావు. ఒప్పేసుకుంటాను, కానీ నన్ను వీళ్ళు వదిలిపెడతారా అన్నాడు మీసాలు. వదులుతారు, కానీ నీ పిలక వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటారు. నీకు ట్రిక్ ఫోటోగ్రఫీలో సామర్థ్యం ఉందని, అది ఉపయోగించి దొంగ ఫోటోలు తీసి బ్లాక్మెయిలింగ్ డబ్బు సంపాదిస్తున్నావని, ఇక మీదట అలా చెయ్యనని కాగితం రాసివ్వాలి, అప్పుడు వదులుతారు అన్నాడు. గంగన్న సొమ్ము కోసం ప్రయత్నించి బ్లాక్మెయిలర్గా తేలాను చివరికి అన్నాడు మీసాలు బాధగా. బాధపడకు, ఆ సొమ్ము తప్పక దొరుకుతుందిలే అన్నాడు రమణారావు. రమణారావు అంటే మజాక అనుకున్నావు కాబోలు, పచ్చి రక్తం కళ్ళ చూస్తాడు అన్నాడు రమణారావు. మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాను అన్నాడు మీసాలు తల ఉంచుకుని. ఏమీ పర్వాలేదు, అది ఒకందుకు మంచిదే అయ్యింది. ఈ రోజు నుంచి నువ్వు నా అనుచరుడివి. గంగన్న సొమ్ము కోసం మనమిద్దరం ప్రయత్నిద్దాము. ఇంతకీ దాని గురించి నీకు మొట్టమొదటి ఆచూకీ మామ దగ్గర నుంచి కదా వస్తా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అడిగాడు. వాడు చాలా మొండివాడు. నిజం చెప్తున్నాడో తెలీదు, అబద్ధం ఆడుతున్నాడో తెలీదు. వాడి మాటలు నమ్మి కామయ్య దగ్గరికి వెళ్ళాను. కామయ్య మీ దగ్గరికి పంపాడు. నేను బంగారాజు చేతుల్లోకి తోశాను. అయితే ఇందులో చిన్న తమాషా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా బెదిరింపుకు లొంగిపోయి తప్పించుకోవటం కోసం గంగన్న సొమ్ము గురించి చెప్పారు. ఏ బెదిరింపు అక్కర్లేకుండా ఈ సంగతి తెలుసునని ఒప్పుకున్నది బాబా ఒక్కడే. తెలిస్తే అతనికి ఒక్కడికే ఈ విషయం తెలుసుండాలి. వాడు ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నాడు. రేపు సాయంత్రం 7 గంటలకు మా ఇంటికి వస్తాడు అన్నాడు మీసాలు. మా అమ్మాయిని బంధించడానికి బాబా తెలివితేటలే కదూ నీకు ఉపయోగపడ్డాయని చెప్పావు. అయితే అట్నుంచి నరుక్కొద్దాం. బాబా మీద మా అమ్మాయిని ప్రయోగించి విషయాన్ని లాగుదాం.
ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు పనిచేసినట్లు మరి ఏ మాత్రమూ పనిచేయదు అంటూ రమణారావు ఆలోచనలో పడ్డాడు. ఆయన బుర్రలో పెద్ద ఎత్తున పథకం మీద తయారవుతోంది. మీసాలు వెళ్ళిపోయాక ఆయన తన కూతుర్ని పిలిచి, చూడమ్మా యమున, ఇది వరలో నువ్వు చంద్రభాన్ అనే కుర్రాన్ని ప్రేమించి మోసపోయావు. ఈసారి ఇంకొక కుర్రాన్ని ప్రేమించి మోసగించాలి. నీ వలన అవుతుందా అన్నాడు. ఎవరిని, ఎందుకు అడిగింది యమున. బాబాని. వాడు నన్ను మోసం చేశాడు. మాయమాటలు చెప్పి నిన్ను దొంగ వెధవలకు అప్పగించాడు. అందువల్ల నువ్వెన్ని చిక్కుల్లో పడ్డావో నేనెన్ని చిక్కులు పడ్డానో నువ్వే చూసావు కదా అన్నాడు రమణారావు. నీకులాగే అతను కూడా ఆ దొంగ వెధవల చేతిలో పడ్డాడు నాన్న. గత్యంతరం లేక వాళ్ళ చేతికి నన్ను అప్పగించాడు. కానీ అతనికి నిజంగా నేనంటే ఇష్టం. అక్కడ గుండు భయంకరుడు నా మీద చేయి చేసుకోకుండా చాలా కష్టపడ్డాడు. తనకు వాడిని ఎదిరించే బలం లేదని తెలిసి కూడా ఊరుకోలేదు అంది యమున. కొంపతీసి నువ్వు మళ్ళీ ప్రేమలోగానే పడలేదు కదా అన్నాడు రమణారావు చిరాగ్గా. యమున జవాబు ఇవ్వలేదు. మళ్ళీ రమణారావే అన్నాడు. ప్రేమలో పడ్డా పడకపోయినా వాడితో కాస్త పరిచయం ఏర్పడింది కదా, ప్రేమించానని నటించి వాడిని మోసం చేయగలవా అన్నాడు. ఎందుకు నాన్న? కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఆచూకీ వాడికి తెలుసునని నాకు నమ్మకంగా ఉంది. కొన్నాళ్ల పాటు నువ్వు వాడిని కలుసుకుని ప్రేమ నటించి సమాచారం సేకరించాలి అన్నాడు. యమున ఆలోచనలో పడింది. ఎలా ఉంది మా ఇల్లు అంది యమున. చాలా రోజుల పరిచయం తర్వాత మీ ఇంటికి తీసుకొచ్చావు. ఇంతకాలం నువ్వు చాలా డబ్బున్న దానివేనని అనుకుంటున్నాను. మీ ఇల్లు చూస్తే అలా అనిపించడం లేదు అన్నాడు బాబా. ఐశ్వర్యం అనుభవించడానికే కానీ ఆర్భాటానికి కాదు కదా. కొండ మీద కోతి కావాలన్నా దిగొస్తుంది నాకు అంది యమున. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా నలుగురు మన దగ్గర డబ్బుందని అనుకోవాలి, దర్జాగా మసలాలి. ఇది నా ఆశయం అన్నాడు. కొయ్ అంది యమున. అదే నిజమైతే నువ్వు అలా ఎందుకు ఉండటం లేదు? గజ దొంగ గంగన్న దోచిన సొమ్ము ఎక్కడుందో నీకు తెలుసును కదా అంది. బాబా నవ్వి, ఆ డబ్బు ముట్టుకునే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే అది నాది కాదు సరికదా, ఒక ప్రమాదకరమైన వ్యక్తిది. ఎప్పుడైనా నేను ఆ డబ్బు కనుక ముట్టుకుంటే అది నా ప్రాణం కంటే విలువైన వ్యక్తుల కోసం మాత్రమే అవుతుంది. నా ప్రాణం కంటే విలువైన వ్యక్తులంటే నన్ను ప్రేమించేవారన్నమాట. ఈ ప్రపంచంలో ఇంతవరకు నాకు ప్రేమాభిమానాలు దొరకలేదు అన్నాడు. నా మీద నీ అభిప్రాయం ఏమిటి అంది యమున చటుక్కున. మంచి అభిప్రాయమే ఉంది, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోను అన్నాడు బాబా. ఎందుకు అలా అనుకుంటున్నావు? చాలా సింపుల్. ఆటే చదువు లేదు, నాకు ఉద్యోగం లేదు. ఏ పరిస్థితుల్లోనూ గంగన్న సొమ్ము జోలికి వెళ్ళను. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. యమున విషాదంగా నవ్వి, నా గత చరిత్ర తెలుసు నీకు. చరిత్ర లేని వెధవకు కూడా పెళ్ళి అనేసరికి ఆడదాని చరిత్ర కావాలి. అలాంటి సందర్భంలో నువ్వు నన్ను పెళ్ళాడుతానంటే నాకే ఇబ్బంది లేదు, హాయిగా అంగీకరిస్తాను. కానీ అని ఆగింది. బాబా ఆశ్చర్యంగా యమున వంక చూసి, కానీ ఏమిటి అన్నాడు. మా నాన్న బొత్తిగా డబ్బు లేనివాడు కాదు, కానీ ఆయన ఒక ఆయనకు కొంత డబ్బు బాకీ పడ్డాడు. ఎవరికో జామీనుంటే అసలు వాడు వ్యాపారంలో దివాళా తీయగా ఆ బాకీ మా నాన్నకు తగులుకుంది. ఆ బాకీ తీర్చడం మా నాన్న వల్ల కాదు. ఇది జామీను బాకీ కదా అన్న జాలితో ఆయన మా నాన్నకు ఒక ఉపాయం చెప్పాడు. మీరు నాకేమవుతారని బాకీ కొట్టేస్తాను, మీ బాకీ కొట్టేయాలంటే ఏదైనా బంధుత్వం ఉండాలి అన్నట్టు ఆయన. లేని బంధుత్వం హఠాత్తుగా ఎలా పుట్టుకొస్తుందంటే, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే మీరు నాకు మామగారు అవుతారు అన్నట్టు ఆయన. మా నాన్న ఆవేశపడకుండా ఇంటికొచ్చి విషయాన్ని చెప్పాడు. చెప్పటంలో ఆయన ఉద్దేశం బాకీ తీర్చడం కోసం నన్ను పెళ్లికి ఒప్పుకోమని కాదు, నా పెళ్లికి ఒక అప్పుకి లంకె ఉన్నదన్న విషయం నాకు చెప్పటమే అంది. పోనీ ఆయన్ను పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాడు బాబా. ఆయన 50వ పడిలో పడ్డాడు. కనీసం రూపమైనా బాగుండదు, కానీ ఆశకు మాత్రం హద్దు లేదు. అందుకే 30,000 పెట్టి నన్ను కొనాలని చూశాడు అంది. అయితే మీ నాన్న బాకీ 30,000 అన్నమాట అన్నాడు బాబా. అవును, నా పెళ్ళి నేను ప్రేమించిన వారితో జరిగితే నాన్న 30,000 నష్టమైపోతాడు అంది యమున. బాగుంది. ఆడపిల్లకు కట్నం ఇస్తే కానీ పెళ్ళి కానీ ఈ రోజుల్లో ఎదురిచ్చి చేసుకునే వరుడు ఎక్కడుంటాడు అన్నాడు బాబా.
నాన్నకు నా అందం మీద నమ్మకం, నాకు నా భవిష్యత్తు మీద నమ్మకం. యమున మాట్లాడుతూ వెళ్ళి అక్కడున్న డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు తీసింది. ఆమె వెనకాలే నడిచిన బావ సొరుగులో ఉన్న రివాల్వర్ చూసి ఉలిక్కిపడ్డాడు. అయితే యమున సొరుగులో నుంచి రివాల్వర్ తీయలేదు. చిన్న కుంకుమ భరణ తీసి బొట్టు పెట్టుకుంది. ఇది మామూలు బొట్టు కాదు, ప్రత్యక్ష దైవం ప్రసాదించిన బొట్టు, నువ్వు కూడా పెట్టుకో అంది యమున. ఏదో ఊరిలో దేవుడు మనిషి రూపంలో వెలిసి మహిమలు చేస్తున్నాడట. యమున ఆ గ్రామం వెళ్ళి ఆ మనిషిని స్వయంగా చూసొచ్చింది. ఆయన ఈ కుంకుమ భరణ ఇచ్చి నిత్యము బొట్టు పెట్టుకోమని మేలు జరుగుతుందని అన్నాడట. మరి ఆ రివాల్వర్ కూడా ఆయన ఇచ్చాడా అన్నాడు బాబా. అది నీ కళ్ళ పడింది అంది యమున నవ్వుతూ. ఇది మా నాన్న నాకు ఇచ్చాడు. ఇందులో ప్రాణాలు తీసే గుళ్ళు లేవు. ఇది ఏ మనిషికైనా గురిపెట్టి మేట నొక్కితే ఏమాత్రం చప్పుడు కాదు. ఆ మనిషి మాత్రం సుమారు 15 నిమిషాల పాటు నిశ్చలంగా ఉండిపోతాడు. దీని ప్రభావం అయిపోయాక ఆ మనిషి తన పనులు మామూలుగా కొనసాగిస్తాడు తప్పితే 15 నిమిషాల సేపు తను నిశ్చలంగా ఉన్న విషయాన్ని కూడా గుర్తించడు అంది. దీని ప్రభావం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ నమ్మలేను. నేను నీ మీద ప్రయోగించి చూడనా అన్నాడు బాబా. ఆమె క్షణం తటపటాయించి, అలాగే చెయ్యొచ్చు, కానీ అందుకు ప్రతిఫలంగా నాకేమిస్తావు అంది. పేదవాణ్ణి ఏమివ్వగలను అన్నాడు బాబా. జీవితమంతా నీకు దాసిని ఉంటాను. గంగన్న సొమ్ములో నుంచి కొంతైనా బయటకు తీసి నా జీవితం ఆ ముసలాడి పరం కాకుండా కాపాడు కన్నీళ్లతో అంది యమున. ఆమె కన్నీళ్లు బాబాని కదిలించాయి. క్షణం పాటు అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు. తర్వాత నెమ్మదిగా ఓకే అని రివాల్వర్ తీసి ఆమెను షూట్ చేశాడు. వెంటనే యమున శిలాప్రతిమలా నిలబడిపోయింది. నిజానిజాలు పరీక్షించటానికి బాబా ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె నటించడం లేదని, నిజంగానే స్పృహ తప్పిపోయిందని అతనికి అర్థమైంది. ఇంతలో వీధి తలుపుల దగ్గర ఏదో అలికిడి కాగా బాబా బట్టల స్టాండ్ వెనక నక్కాడు. 1-2 నిమిషాల్లో రమణారావు ఆ గదిలోకి వచ్చి నిద్రపోతున్న కూతుర్ని చూసి మరీ చిన్నతనం తగ్గలేదు, వీధి తలుపులు జార్లా వేసి నిద్రోయింది అనుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. బాబా జాగ్రత్తగా ఆయన్ని అనుసరించాడు. రమణారావు వీధి తలుపులు వేసి తన ప్రత్యేక గదిలోకి వెళ్ళాడు. గోడకు తగిలించిన ఒక్కొక్క బొమ్మనే తీసి తన జేబులోని రెంచితో ఒక్కొక్క మేకునే తీసి బీరువాలు తెరుస్తూ ఉంటే బాబా అది చాటుగా చూశాడు. నేను బాబాని పెళ్లి చేసుకుంటాను అంది యమున. తనకెదురుగా ఉన్న 30,000 వంక ఆశ్చర్యంగా చూస్తూ రమణారావు, అంటే ఇతగాడికి గంగన్న సొమ్ము సంగతి నిజంగా తెలుసునన్నమాటే అన్నాడు. కానీ ప్రాణం పోయినా ఆ విషయాన్ని అతను ఒప్పుకోడు. నేను చెప్పిన కట్టు కథ నమ్మి నా కన్నీళ్లకు కరిగిపోయి ఈ మాత్రాన్ని అతను బయటకు తీశాడు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటేనే నేను సుఖపడతాను అంది యమున. యమునకు బాబాకు వివాహం సింపుల్గా జరిగిపోయింది. పెళ్లికి శ్రీనివాస వాల్తీరు నుండి వచ్చాడు. పెళ్ళైన వారం రోజులకు బాబా భార్యతో, మీ నాన్న బ్రతుకు నీకు తెలుసా అని అడిగాడు. తెలియదంది యమున. బ్లాక్మెయిలింగ్ చేసి బ్రతుకుతున్నాడాయన అన్నాడు బాబా. ఓస్ అంతే కదా, అదేం తప్పు కాదు. అందరి తప్పులు బయట పెట్టారంటే ఈ దేశాన్ని ఏలటానికి మచ్చలేని మనిషి ఒక్కడు కూడా మిగలడు. మా నాన్న బ్లాక్మెయిల్ చేస్తాడన్న సంగతి నాకు తెలుసు అని నవ్వింది యమున. అయితే బ్లాక్మెయిలింగ్ తప్పు కాదంటావు అన్నాడు బాబా. కాదన్నట్లు తలాడించింది యమున. అయితే నేను బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బు సంపాదిస్తే నీకు అభ్యంతరమా అన్నాడు బాబా. లేదు, కానీ మీకు ఆ కర్మేం పట్టింది? అంతగా కావాలనుకుంటే గంగన్న సొమ్ము ఉండనే ఉందిగా అంది యమున. బాగుంది, అది వాడి సంపాదన, ఇది నా సంపాదన అని నవ్వాడు బాబా. విశాఖపట్నం నుండి రాజమండ్రి వచ్చిన ఒక కూలివాడు తన కళ్ళతో స్వయంగా ఆల్కట్ గార్డెన్స్లో ఒక ప్రాంతంలో భూమిలో నుంచి రామ విగ్రహం చొచ్చుకుంటూ పైకి రావటం చూశాడట. ఆ విగ్రహాన్ని చూడటానికి జనం తీర్థ ప్రజల వెళ్ళొస్తున్నారు. విగ్రహం చుట్టూ గుడిసె వెలిసింది. దాన్ని ప్రప్రథమంగా చూసిన కూలివాడు ఆ గుడిసెకు సంరక్షకుడయ్యాడు. అతని బంధువర్గం అక్కడ భర్త కోటిగా మారారు. అప్పుడప్పుడు భక్తులిచ్చే కానుకలను గ్రహించడానికి హుండీ వెలిసింది. కాలక్రమేణా ఆ విషయం ప్రజలలో పాతపడింది. నేను రామభక్తుణ్ణి, అన్యాయాన్ని నేను సహించలేను. ఇటీవల లాడ్జిలో నువ్వు చేసిన కేళి విలాసాలు ఫోటో రూపంలో చూశాక ఏకపత్ని వృత్తుడైన రాముడి భక్తుడిగా నేను సహించలేకపోయాను. ఇది కలియుగం కాబట్టి
నీ వద్ద నుండి కొంత డబ్బు తీసుకుని నేను ఆ నేరాన్ని క్షమించదలిచాను. ఆల్కట్ తోటలో కొత్తగా వెలిసిన రామాలయం హుండీలో 10,000 వేసి నీ పాప పరిహారం కావించుకో. రామాలయం గురించి ఎటువంటి ఆరాలు తీయటానికి ప్రయత్నించినా ఈ ఫోటోలు రాజమండ్రి సమాచారంలో ప్రచురించబడతాయి. క్రింద రామభక్తుడి పేర సంతకం ఒకటి ఉంది. ఈ ఉత్తరం చదివి బంగారాజు కళవళపడ్డాడు. రాక్షసుడి విగ్రహం కూలిపోయాక ఆయనకు బ్లాక్ మెయిలింగ్ బాధ లేదు. మళ్ళీ మొదలు కావటంతో ఏం చేయాలో తోచక ఆయన రమణారావుకు కబురు పెట్టాడు. రమణారావు ఉత్తరం చదివి చాలా కంగారు పడ్డాడు. లాడ్జిలో ఫోటోలు తీయడానికి ఏర్పాటు చేసింది తానే, కానీ ఈ ఉత్తరం తను రాయలేదు. డబ్బు వసూలు చేయడానికి సులువైన మార్గాల కోసం తను వెతుకుతున్నాడు. కానీ ఎవరో తెలివిగా ఈ రామాలయం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తిని కలుసుకోవాలి. రమణారావు తక్షణం వెళ్ళి చంద్రముఖిని కలుసుకున్నాడు. ఈ చంద్రముఖినే బంగారాజు లాడ్జిలో కలుసుకుని ఫోటోల్లోకి ఎక్కాడు. ఆమె తనకేమీ తెలియదని తమ్ముడు రీల్ వాష్ చేసి ఇవ్వగానే యథాతథంగా రమణారావుకు అందచేశానని చెప్పింది. ఎవడో పోటీదారు బయలుదేరాడు. వాణ్ణి త్వరగా అంతం చేయాలి అనుకుంటూ ఇల్లు చేరిన రమణారావుకు ఇంటి వద్ద ఒక ఉత్తరం ఎదురైంది. ఆ ఉత్తరం చదివిన రమణారావుకు బాగా చెమటలు పట్టాయి. అది రామభక్తుడి ఉత్తరం. రమణారావు పక్కా బ్లాక్ మెయిలర్ అన్న రహస్యం దాచడానికి 10,000 అవుతుందిట. రామాలయం గురించి అతను ఏ విధమైన ఆరాలు తీయటానికి ప్రయత్నించినా అతని 3 బీరువాల రహస్యం బయటపడుతుందిట. రామారావుకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎవడో తనను మించిన వాడి ఊళ్ళో చేరాడు. రమణారావు మారు మాట్లాడకుండా రాముడి హుండీలో సొమ్ము వేసి వచ్చాడు. దిగాలుగా ఉన్న తండ్రిని చూసి యమున దైవభక్తి అలవరుచుకోమని సలహా ఇచ్చింది. ఇటీవల యమునకు భక్తి చాలా ఎక్కువై ప్రతిరోజు రామాలయానికి వెళ్ళొస్తోంది. నీ మొగుడిని కదిపి గంగన్న సొమ్ము త్వరగా తేల్చు అన్నాడు రమణారావు. అయితే ఆ ఆశ కూడా ఆయనకు అన్నాళ్ళలో నిలవలేదు. మీసాలు వచ్చి ఒకరోజు పిడుగులాంటి రహస్యం బయటపెట్టాడు. గంగన్న దోచిన సొమ్ముతో సహా పోలీసులకు దొరికిపోయాడట. అయితే ఆ నగలు వజ్రాలు అన్నీ ఆయా వర్తకుల బ్లాక్ మనీకి సంబంధించినవట. అందువల్ల పోలీసులకు బాగా లంచం వేసి తమ వస్తువులు తిరిగి తీసేసుకుని బయటకు మాత్రం పోయాయనే చెప్పించారట. ఈ విషయాన్ని నిజంగా నిరూపించడానికి సహకరించినందుకు గంగన్న కుటుంబం ఆచూకీ తెలుసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచే రాబట్టాడట. అయితే ఈ బాబాగడి మాట ఏమిటి అన్నాడు రమణారావు. వాడు చేసిన మోసానికి వాడిని చంపేయాలి అన్నాడు మీసాలు. వాడిప్పుడు నా ఇంటల్లుడు, తొందరపట్టానికి లేదు అన్నాడు రమణారావు సాలోచనగా. అంతకంటే ముందుగా అంతం కావలసిన వాడు ఇంకొకడున్నాడు. ఇప్పుడు ఈ ఊళ్ళోకి ఓ కొత్త బ్లాక్ మెయిలర్ వచ్చాడు. వాడెవడో నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. మీకు గంగన్న సొమ్ము గురించి ఏమీ తెలియదటుగా? అసలు గంగన్న సొమ్ము ఏది దాచలేదటుగా అంది యమున. బాబా నవ్వి, అవన్నీ నీకు అనవసరం, కానీ నేను నీకిచ్చిన 30,000 మాత్రం మీ నాన్న బీరువాలో నుంచి తెచ్చిచ్చాను. అందు గురించి ఆ రోజు మీ ఇద్దరికి 2 సార్లు స్పృహ పోగొట్టాల్సి వచ్చింది అన్నాడు. యమున ఏదో అనబోయింది. ఎవరో తలుపు తట్టారు. నాన్నయ్య ఉంటాడు అంది యమున. రాత్రి కొత్త దంపతులు ఏకాంతంలో ఉన్నప్పుడు తలుపు తట్టినవాడు మీ నాన్న కాక ఎవరవుతారు అన్నాడు బాబా. యమున బట్టలు సవరించుకుని లేచి వెళ్ళి తలుపులు తీసింది. రమణారావు లోపలికొచ్చి నీతో మాట్లాడాలి అన్నాడు బాబాను చూసి. మాట్లాడండి అన్నాడు బాబా. నువ్వు నన్ను మోసం చేశావు. లేదు, మీరే కావాలని మోసపోయారు. నా కూతుర్ని మరీ ఇంత బికారికిచ్చి వివాహం చేస్తాననుకోలేదు అన్నాడు. అదే మీ విచారం అయితే మీరేం బాధపడకండి. మీ అల్లుడు బేకారి కాడు. అడిగిన వెంటనే మీ కూతురికి 30,000 ఇచ్చే పెళ్లి చేసుకున్నాడు. నీ మాటలు గది బయటికి స్పష్టంగా వినపడుతున్నాయి. అది నా డబ్బే కదా అన్నాడు రమణారావు. బాబా నవ్వి, మీ డబ్బైనా మీకే ఇచ్చాను కదా. మామగారి దగ్గర నుండి డబ్బు తీసుకునేంత హీనుణ్ణి కాను నేను. యమున బీరువాలో నుండి ఆ 10,000 తీసి మీ నాన్నగారికి ఇచ్చేయి అన్నాడు. ఏ 10,000 అంది యమున. రామాలయం నుంచి నువ్వు తెచ్చిన దాంట్లో వేరే పెట్టమని చెప్పానే అవి అన్నాడు బాబా. రమణారావు అవాక్కైపోయాడు. కూతురు 10,000 అందించాక కూడా మామూలు మనిషి కావటానికి ఆయనకు 10 నిమిషాలు పట్టింది. ఆ రామభక్తుడు నువ్వేనా అన్నాడు ఆయన ఆశ్చర్యంగా నమ్మలేనట్లు. అవును, మీ దగ్గరే నేర్చుకున్నాను అంటూ బాబా వివరించాడు.
విశాఖపట్నం బస్టాండులో తనకు పరిచయమైన కొందరు శ్రమజీవుల సహాయంతో ఆల్కట్ తోటలో రామాలయం వెలయింపజేశాడు. రామాలయానికి కాస్త పేరొచ్చాక ప్రత్యేకంగా తయారు చేయించిన హుండీని అక్కడ పెట్టించాడు. హుండీకి నలుగురికి తెలిసే విధంగా పై మూత వద్దనే కాక ఎవరూ కనిపెట్టలేని ఒక పక్క తలుపు ఉంది. అది తీసే విధానం బాబాకు యమునకు తెలుసును. దేవుడి పేరిట వచ్చిన డబ్బును మాత్రం అందులో వదిలి బ్లాక్ మెయిలింగ్ డబ్బు యమున చేత తెప్పిస్తూ ఉంటాడు బాబా. అయితే నిన్ను గురించి నేను విచారపడవలసిన అవసరం లేదు. అన్ని విధాల నాకు తగ్గ అల్లుడివి. మనం ఒకరితో ఒకరం చేతులు కలుపుకుందాం. ఇద్దరు తెలివితేటలు జోడైతే అని రమణారావు అంటూ ఉండగా, అయిన పక్షంలో బ్లాక్ మెయిలింగ్ ఎప్పటికైనా ప్రమాదమే. అది వదిలిపెట్టి వ్యాపారం ఆరంభించాలి అన్నాడు బాబా. మర్నాడు రమణారావు ఇంటికి నగరంలోని పలువురు వ్యాపార ప్రముఖులు వచ్చారు. బాబాని తమ వ్యాపారంలో భాగస్థుడిగా చేర్చుకునే విషయాన్ని చర్చించడానికి. ఆ సందర్భంలో చర్చలు తప్పుదారి తొక్కి సంభాషణ రహస్యాలు దాచడం మీదకు వెళ్ళింది. ఒక్కో వణిక ప్రముఖుడు తనకు తెలిసిన గొప్ప రహస్యం గురించి చెప్తూ ఉంటే అందరూ అయ్యే వరకు ఆగి, కాకినాడలో బ్యాంకు దోపిడీ జరిగింది చూసారా, ఆ దోపిడీదారుల ఆచూకీ నాకు పూర్తిగా తెలుసు అన్నాడు బాబా. అంతా మ్రాన్పడిపోయారు. చర్చలు విజయవంతంగా ముగిసి 2 లక్షల రూపాయల పెట్టుబడితో బాబాని భాగస్థుడిగా చేర్చుకునేందుకు 3 వర్తక ప్రముఖులు అంగీకరించి వెళ్ళిపోయాక రాత్రి యమున గదిలో భర్తను, కాకినాడ బ్యాంకు దోపిడీ గురించి నిజంగా మీకు తెలుసా అడిగింది. సంభాషణలు జరుగుతున్నప్పుడు అందరి దృష్టి నా మీద కేంద్రీకరించబడటం కోసం ఎంత పెద్ద అబద్ధమైనా ఆడతాను. అది నా అలవాటు, బలహీనత కూడా అన్నాడు బాబా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.